హలో, ఎవరు? నేనే. నేనంటే గుర్తుకులేనా? లేదు. ఎవరు? మౌనిక. మౌనిక. ఓకే, చెప్పండి మౌనిక. ఏంటి చెప్పండి అంటున్నావు? చెప్పండి, కాల్ చేశారు కదా. చేయొద్దా? దేని గురించి చేశారు చెప్పండి. మాట్లాడాలనిపిస్తుంది. ఏం మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కాల్ చేస్తే మాట్లాడొచ్చు కదా మంచిగా. ఏం మాట్లాడాలి నీతోని? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? సరే చెప్పు, ఏం మాట్లాడాలి చెప్పు. నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నాకెందుకు పిచ్చి? అలా నీకు పెళ్ళైంది ఈ టైంలో ఫోన్ చేసి మాట్లాడాలంటున్నావు? పెళ్ళైతే ఏమైతుంది? మాట్లాడొచ్చు కదా. నేనేం నీతోని తెలుగుంటే మాట్లాడుతున్నావా? నీతో నేనేం అలా ఇలా అని చెప్పి మాట్లాడట్లే కదా, తిరుగుదామని కూడా అనట్లే కదా, జస్ట్ మాట్లాడమని చెప్తున్నా కదా. అది ఏం మాట్లాడుతావు ఇప్పుడు? ఏం పని ఉందని మాట్లాడుతావు నాతో? నాకు మాట్లాడాలనిపిస్తుంది. సరే చెప్పు, ఏందో చెప్పు, వింటా. మనం ఒకసారి కలుద్దాం. నీకు అసలు ఏమైనా ఉందా? ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు? నేనేమన్నా కలుద్దామని చెప్పినా కదా. నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది. అరే నీకేమైనా పిచ్చా? చూడడం ఏంది, కలవడం ఏంది, మాట్లాడడం ఏంది? తెలుగు ఉండే మాట్లాడుతున్నావా లేకనా? ఎందుకు మాట్లాడొద్దు? నేను ఎంత లవ్ చేసిన అసలు. అందుకేనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా 1 month లో జాబ్ కొని వెళ్ళలేదు? పెళ్లి నేను ఇష్టంగా చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళే చేసినారు. నేను అప్పటికి ట్రై చేసిన. నేను పెళ్లి ఆపనికి ట్రై చేసిన. చేయి కోసుకుంటా అంటే కూడా మా అమ్మ నాన్న ఇద్దరు మేము పీక కోసుకుంటామని అన్నారు. నన్ను బెదిరించి వాళ్ళు పెళ్లి చేసినారు. నేనేం ఇష్టంగా చేసుకోలేదు. నువ్వు ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఎక్కడికి వెళ్ళావు తెలియదు, ఏమీ తెలియదు. అంటే నేనే ఇక్కడ అవలేగాని కదా. అలా ఎందుకు అనుకుంటావు? మళ్ళీ 3 years రిలేషన్షిప్ అంత ఈజీగా 1 month లో జాబ్కి వెళ్ళొచ్చు లోపు పెళ్లి చేసుకున్నావు. ఏమనుకోవాలి? ఎక్కడంటే వెతకాలి? ఎంత అంటే ఏడవాలి? నేను కావాలని చేసుకోలేదు కదా, వాళ్ళే చేశారు. నాకు ఇష్టం లేకపోయినా నేను అప్పటికి మా అమ్మ నాన్న చెప్తూనే ఉన్నా, చాలాసార్లు మాట్లాడినా కూడా, కన్నా అసలు నా మాట వినలేదు. కనీసం ఒక్కసారి నేను గుర్తు రాలేనా? ఆ 3 months వదిలేటప్పుడేనా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను ఇష్టం లేకుండా చేసుకున్నా అని చెప్పా కదా. నీ నుంచి ఒక్క కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను కూడా ఎంతకాలం వెయిట్ చేయాలి? అంతకాలం ఆగుతారా మా ఇంట్లో వాళ్ళు? నాకేమన్నా ఇన్ఫార్మ్ చేసి పెళ్లి చేసుకున్నావు? కనీసం నీ ఇష్టాన్ని నువ్వు చేసుకున్నావు. నువ్వు కనీసం నాకు ఏది, నీ అడ్రస్ తెలీదు, ఏమీ తెలీదు. నేను ఎంతలా ట్రై చేసినా, ఇంట్లో మాట్లాడినా, ఒప్పించడానికి కూడా ట్రై చేసినా, వాళ్ళు ఒప్పుకోలేదు. నువ్వు 1 month అవుతుంది, ఎన్ని కాల్స్ చేసినా నువ్వు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం నాకు చెప్పాలావా జాబ్కి వెళ్తున్నా అని? నీకు పెళ్ళైందని ఒక్క మాట తెలియగానే నాకు అక్కడే చచ్చిపోయినా నేను. సరే, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది. నాకు నేను కలవాలనిపిస్తుంది. ఏంటి అయిపోయింది కలవాలంటున్నావు? అప్పటి నుంచి కొంచెం
తెలుసుకొని మాట్లాడు. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగుండదు. ఎందుకు ఎందుకు బాగుండదు? నేను ఇష్టంగా చేసుకోలేదు కదా, నాకు నువ్వంటే ఇష్టం కదా. నువ్వు నన్ను వదిలేసి 1 month వాడిని వదిలేసి రమ్మంటే వస్తావా ఇప్పుడు నా కోసం? ఎలా వస్తా? అరే వాడు ఇష్టంగా పెళ్లి చేసుకుందని అంటున్నావు కదా నువ్వు, వాడిని నా కోసం ఆ మాత్రం చేయలేవా నువ్వు? నేను మాట్లాడాలి అన్నా, నిన్ను కలవాలి అని చెప్పిన. పెళ్లి చేసుకున్నాము మళ్ళీ మాట్లాడాలి, కలవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర్చోతావు మేము. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే ఎక్కడికి వెళ్దాం? మన ప్లేసే. నేను ముందే చెప్తున్నా, నేను మళ్ళీ అంటే కలవను. ఒక్కసారి అదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా జన్మలో నా ముఖం నీకు చూపించాను. ఎందుకు? లేదు, నా వల్ల కాదు. నేనంటే ఇష్టం లేదా? నిజంగా ఒక్క 1 month లో నేను ఇట్లా అయితే అస్సలు ఊహించలేదు. పిచ్చోని అయిపోయింది తెలుసా. అసలు ఆ మాట ఫెయిల్ అయిపోయిందన్న మాట వినగానే వేరే ప్రపంచం అసలు మర్చిపోయినా, నేను ప్రపంచాన్ని మర్చిపోయినా. హలో, చెప్పు. మాట్లాడవు. మాట్లాడుతున్నావు కదా. మొగుడైతే బాగానే చూసుకుంటున్నాడు కదా. తను బాగానే చూసుకుంటున్నాడు. నువ్వు హ్యాపీయే కదా. నువ్వు లేకుండా నేనెలా హ్యాపీగా ఉంటా? తను బాగా చూసుకుంటున్నాడు అన్నా కానీ నేను హ్యాపీగా ఉన్నానని అనట్లే కదా. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నావు మౌనిక, నేను కూడా అదే కొట్టుకుంటేపటికి. నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను? నేను ఎలా ఉంటాను అనుకున్నా మౌనిక? నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను నీకోసం చాలా ట్రై చేసినా కూడా, కానీ నువ్వు నాకు ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయావు. కనీసం ఒక మాట చెప్తే నేను అరే నీకు నేను కాల్ చేసినా, మెసేజెస్ చేసినా, ఒక రెస్పాన్స్ లేదు, అసలు రిప్లై లేదు. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని ఎవరైనా, ఏ పేరెంట్స్ అయినా ఊరుకుంటారా అన్ని డేస్ వెళ్తే? ఇన్ని 3 years రిలేషన్షిప్ లో ఉన్నావు, 3 years రిలేషన్షిప్ లో ఉన్నావు, ఇన్నేళ్ళు ఆగినావు, ఒక్క 1 month ఆగలేకపోయినావు. నీకు అర్థం అవ్వట్లేదు అసలు. నేను చెప్పినా, మాట్లాడినా, అన్నీ చేసినాను. ఒకసారి కలుస్తాం కలిసి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? కలుద్దాం, కలిసి కలుద్దాం అన్నా కలుద్దాము. మాట్లాడాలనిపిస్తుంది, నేను చూడాలనిపిస్తుంది. నీకు అనిపించట్లేదా అసలు? నాకే నా ప్రేమ, నేనే లవ్ చేశానా, నువ్వు చేయలేదా? అందుకే నాలో వదిలేసిపోయావు. తెలుసు ఎవరు వదిలేసిపోయారు. నేనేమో మన గురించి పోతే నువ్వేమో ఇంకొన్ని చేసుకో. నీకు ఇంకెలా చెప్పాలి? నేను నా వల్ల కావట్లేదు మౌనిక. నా వల్ల కూడా కావట్లేదు. తలుచుకుంటే ఏడుపు వస్తుంది.
ఎంత తిరిగినాం, ఎంత చేసినాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఎన్నెన్నో ఊహించుకున్నాం, అన్ని ముక్కలు చేసిన వెళ్ళిపోయాం. నేను కావాలని చెయ్యలేదు, అది నీకు కూడా తెలుసు, కానీ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? ఇప్పుడు అయినా ఏమైంది? పెళ్ళైతే ఏంటి, మనం మాట్లాడుకుందాం కదా, మనం ఫస్ట్ లానే మంచిగా ఉందాం, మంచిగా మాట్లాడుకుందాం. నేను రిలేషన్ లాగా నువ్వు ఉంటావేమో, నేను ఉండలేను. నార్మల్ గా నీతో అసలు కంటిన్యూ అవ్వలేను. ఎందుకు? నేను ఒక వైఫ్ లాగా ఊహించుకున్నా కానీ లాస్ట్ ఇట్లా అవుతుంది అసలు అనుకోలేదు. ఇప్పుడు ఏమంటావు? ఏమనేది ఏముంది ఇంకా? నాకు నువ్వు కావాలి, నీతో మాట్లాడాలి, మనం ఇంతకు ముందులా ఎలా ఉన్నామో అలా మాట్లాడుకుందాం నార్మల్ గా. కావాలంటే వచ్చే మరి ఇంట్లో చెప్పు. అది ఎలా అవుతుంది? తనని నేను మోసం చేసినట్టు అవుతుంది కదా. నన్ను చేయలేదా నువ్వు? ఎన్ని రోజుల్లో కాల్ చేసినావు మళ్ళీ? ఎలాగో నువ్వు చేయలేదు కదా, అందుకే నేనే చేసాను. నేనేం ముఖం పెట్టుకొని చేయను నీకు కాల్, చెప్పు. నీకు పెళ్ళి అయిందమ్మా తల్లి, నీకు అర్థం కావట్లేదు. పదే పదే నాకు మళ్ళీ నువ్వు పదే పదే ఆ పెళ్లి గురించి తీయకు. ఊరికి పెళ్లి పెళ్లి పెళ్లి. నాకు పెళ్లి కంటే నువ్వే ఇంపార్టెంట్, నాకు నువ్వే ఇష్టము. నేను నీతో మాట్లాడాలి, ఇంకా నువ్వు నాకేం చెప్పకు. మనం నార్మల్ గా మాట్లాడుకుందాము. నీతో మాట్లాడకుండా పిచ్చి లేస్తుంది నాకు, అర్థం అవుతుందా నీకు? నా హస్బెండ్ తో కూడా తను కూడా ఏమనడు మాట్లాడితే, నేను తనకి ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఏ ప్రాబ్లం చెప్తావా? నేను ఏదో చెప్పుకుంటాను. నీకు దూరంగా ఉండాలంటే చెప్తావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పి మాట్లాడిస్తావు? ఏం చెప్పిస్తావు? ఇంకెంతలా ఏడిపిస్తాను నన్ను? ఇంకెంత? అంతకన్నా ఎక్కువ ఏడ్చాను నేను కూడా. సరే, ఇప్పుడు ఏంది మొత్తానికి కలుస్తా అంటాం. అవును. కలిసిన తర్వాత మీ ప్లాన్స్ ఏంటి? నేను కలవాలి అంతే. సరే, కలిసిన తర్వాత మీ ప్లాన్స్ ఏంటి? ఏం లేదా? రేపు మార్నింగ్ కలుద్దాం. సరే ఓకేనా? సరే సరే, ఉంటా. బాయ్. బాయ్. Mm-hmm.